హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అయితే వారి యొక్క పార్లమెంట్లో నిలబడి చాలా విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, అదేంటంటే स्टेडियम की लाइटें चली गई, आईपीएल बंद हो गया, पानी रिलीज हो गया डैम्स में, ग्रिड बंद हो गए। ये सारी बातें जो हैं, ये सारे हमले जो है, जो साइबर अटैक्स ये थी, ये हमारे बच्चों ने किए हैं। భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా, అనగా ఆ రోజు ధర్మశాలలో జరుగుతున్న ఈ ఐపీఎల్ మ్యాచ్‌ని మనం అర్ధాంతరంగా ఆపేశాం. కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సమ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో భాగంగా, సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో భాగంగా దీన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే, సో పాకిస్తాన్ భారతదేశం మీద సైబర్ అటాక్ చేసి ఆ లైట్స్‌ని అయితే ఆఫ్ జేసింది. దాని మూలంగా మ్యాచ్ మొత్తం రద్దయిందని జెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వగా, మరొకటి ఏంటంటే, ఈ డ్యామ్‌కి సంబంధించిన గేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని గూడా సైబర్ అటాక్ జేసి ఆఫ్ జేయడం జరిగిందని జెప్పేసి అతను చెప్పడం జరిగింది. మరి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్‌లో నిలబడి పచ్చి అబద్ధాలు జెప్తున్నట్టుగా మనం భావించొచ్చు. కానీ గేట్స్ ఓపెన్ జేయడం, డ్యామ్స్ ఓపెన్ జేయడము, అదేవిధంగా ఇదంతా గూడా సైబర్ అటాక్ మూలంగా అని జెప్పేసి అతను ప్రపంచం ముందు ఒప్పుకున్నాడు. సో, మరి ఈ విధంగా ఈ సైబర్ అటాక్ చేయడం దేనికి సంకేతం అని మనం జూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ సైబర్ అటాక్ కెన్ బి ద యాక్ట్ ఆఫ్ వార్. సో, సైబర్ అటాక్‌ని గూడా ఒక యుద్ధ చర్యగానే భావిస్తారు. సో, దానికి మనము 2 రిసోర్సెస్ ఉన్నాయి మనకేంటంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ డిబేట్‌లో సంబంధించి ఆర్టికల్ 51లో యూఎన్ చార్టర్ నుంచి ఆర్టికల్ 51 ప్రకారం సైబర్ అటాక్ గూడా ఒక యాక్ట్ ఆఫ్ వార్‌గా పరిగణించొచ్చు. అదేవిధంగా నాటోకి సంబంధించిన మిలిటరీ కమిటీ నిర్ణయం ప్రకారం గూడా సైబర్ అటాక్‌ని ఒక యాక్ట్ ఆఫ్ వార్‌గా పరిగణిస్తాము. సో ఫ్రెండ్స్, మరి నిజంగానే పాకిస్తాను వారికంత సామర్థ్యం లేకపోయినా, సో చైనా యొక్క హ్యాకర్స్‌తో కలిపి సో ఒకవేళ హ్యాకింగ్‌కి పాల్పడినా గానీ, నిజంగా ఈ గేట్స్‌ని ఏదైతే ఇరిగేషన్ డ్యామ్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన గేట్స్‌ని కంట్రోల్ జేయడం నిజంగా సాధ్యమా అనేది గూడా మనం ఒకసారి పరిశీలించాలి. సో ఫ్రెండ్స్, మనకు 2015లో ఒక ఫేమస్ సైబర్ అటాక్ కేస్ ఉంది. అదేంటంటే, ఇరాన్ దేశం ఏం చేసిందంటే, ఈ అమెరికాకు సంబంధించిన ఒక డ్యామ్‌ని హ్యాక్ చేయడం జరిగింది. సో, ఇది నిజం. ఆల్రెడీ ఇది జరిగింది. సో, దీనికి సంబంధించి మనం చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ బావ్‌మెన్ అవెన్యూ డ్యామ్. సో, న్యూయార్క్ స్టేట్‌లో ఉంది. సో, డ్యామ్‌నైతే పూర్తిగా హ్యాక్ చేయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, హ్యాక్ చేయడం అంటే అది పూర్తిగా 100% హ్యాక్ చేయలేదు. సో, అక్కడ ఉన్న సిస్టమ్స్, నెట్వర్క్‌ని సంబంధించి అయితే హ్యాక్ చేయడం జరిగింది గానీ, ఏదైతే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటే డ్యామ్‌ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఏంటి ఇలా చాలా క్రూషియల్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని హ్యాక్ చేయలేకపోయింది. సో, హాఫ్ విజయం సాధించిందని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా అమెరికాకు సంబంధించిన ఒక డ్యామ్ అయితే హ్యాకింగ్‌కి గురైంది. కాబట్టి మరి మన ఇండియాలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? సో, అంత టెక్నాలజీ ప్రపంచంలోనే నంబర్ 1 ఉన్న అమెరికాకు సంబంధించిన డ్యామే హ్యాక్‌కి గురైనప్పుడు మరి భారతదేశం పరిస్థితి. సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫ్రా డాట్ కామ్‌లో జల్ శక్తి మినిస్ట్రీ టు లివరేజ్ ఏఐ అండ్ ఐఓటీ ఫర్ అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒకటి చూడొచ్చు. సో, ఇక్కడ మనం కొంచెం డ్రాట్ ప్రోన్ ఏరియా రీజియన్స్‌లో వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ సంబంధించి ఏఐ బేస్డ్ టూల్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఏఐ ఎనేబుల్డ్ ఇరిగేషన్ షెడ్యూలింగ్, రిమోట్ సెన్సింగ్, ఏఐ బేస్డ్ క్రాప్ మానిటరింగ్, ఆటోమేటెడ్ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్, అదేవిధంగా ప్రిడిక్టివ్ మేనేజ్మెంట్ ఫర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిసిజన్ సపోర్ట్ సిస్టమ్. సో ఫ్రెండ్స్, గతంలో అసలు ఈ ఇరిగేషన్ డ్యామ్స్ వీటికి సంబంధించి ఆపరేషన్‌కి సంబంధించి ఇంటర్నెట్ గానీ, టెక్నాలజీ గానీ ఏం లేదు. మొత్తంగా మాన్యువల్‌గా అయితే జరిగేది. కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో మనకైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకైతే అక్కడ సిస్టమ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి, పవర్ సెక్టార్‌కి సంబంధించి ఇవన్నీ కూడా మనమైతే ఇంటర్నెట్ ద్వారా ఏఐ టూల్స్ ద్వారా కూడా మనమైతే చాలా వరకు మెయింటైన్ చేస్తున్నాం. సో, మరి ఈ పాకిస్తాన్ మినిస్టర్ చెప్పిన ఈ అంశంలో భారతదేశం అయితే చాలా సీరియస్‌గా ఆలోచన చేసి దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ అయితే బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్యన ఉన్న అప్డేట్. అయితే ఏదైతే ఈ పాకిస్తాన్ మినిస్టర్ చెప్పారో, సో మేము ఐపీఎల్ మ్యాచ్ లైట్స్ ఆఫ్ చేశాము.
సో డ్యామ్ యొక్క గేట్స్ మేము కంట్రోల్ చేశాము అని అయితే చెప్తున్నాడో, దానికి కౌంటర్గా మన ఇండియన్స్ అయితే ఫస్ట్ మీరైతే ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయండి అని చెప్పేసి చాలా బ్రూటల్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయితే ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్ కవర్ అయింది. హౌ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు డైవర్ట్ వాటర్ ఫ్రమ్ ఇండస్ రివర్ సిస్టమ్ లీవ్ పాకిస్తాన్ హై అండ్ డ్రై. సో పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్, ఈ నది అనేది మనకు ఇక్కడ పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. సో దీన్ని ఇక్కడ మనం కట్ చేసి అదే వాటర్ని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించడం ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్న ఇరిగేషన్ సమస్యను తీర్చడానికి భారత ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. సో గతంలో 1950స్లో ఉన్న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాకుండా, అంటే ఆత్మరక్షణ, ఫ్రెండ్షిప్ అనేది కాకుండా ఫస్ట్ ఇండియా ఈజ్ ఫస్ట్ అనే నినాదంతో మన భారతదేశానికి ఉపయోగపడేలాగా ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఇదొక మంచి డెవలప్మెంట్ అని చెప్పొచ్చు.